brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఈ విమాన ప్రమాదం 265 మందిని పొట్టన పెట్టుకుంది. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న కారణంగా గుర్తించడం అధికారులకు ఒక ఛాలెంజ్గా మారింది. దీనికి DNA టెస్ట్ ఒక్కటే పరిష్కారం అంటున్నారు అధికారులు. ఆ బ్రేకింగ్ తోటి ఈ బ్రేకింగ్ గాను మొదలు పెడదాం. మృతదేహాలకు కుటుంబ సభ్యులకు అందించే ఏర్పాట్లు సాగుతున్నాయి. అహ్మదాబాద్లో వేగంగా ఈ DNA పరీక్షలు కొనసాగుతున్నాయి. తీవ్రంగా కాలిపోయిన వారిని గుర్తించేందుకు DNA ఎగ్జామ్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు 183 DNA శాంపిల్స్ని సేకరించారు. విదేశాల్లో బంధువులుంటే అక్కడే టెస్ట్ తీసుకుని రిపోర్ట్ పంపాలని వాళ్లకు కూడా సూచిస్తున్నారు అధికారులు. సివిల్ ఆసుపత్రిలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. డెడ్ బాడీల కోసం బాధిత బంధువుల ఆర్తనాదాలు, వాళ్ల రోదనలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 6 మృతదేహాలని పోస్టుమార్టం తర్వాత బంధువులకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. మిగిలిన వారి మృతదేహాల్ని గుర్తించేందుకు DNA ఎగ్జామ్స్ని నిర్వహిస్తున్నారు. हेलो आज परिवारजन इकडे आकलन करता आप అహ్మదాబాద్ నుంచి మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ మరింత సమాచారం అందించేందుకు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, అర్థమవుతోంది పోస్ట్మార్టం రూమ్ దగ్గర ఉన్నారని. ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది, ఎలాంటి దృశ్యాలను అక్కడ మీరు చూస్తున్నారు? ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా పూర్తి అవ్వడానికి ఎంత టైం తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఇంకా చాలా టైం పట్టే అవకాశం లేదు, ఎందుకంటే చాలా ఫాస్ట్గా DNA టెస్ట్కి సంబంధించిన శాంపిల్స్ తీసుకుంటున్నారు. 240 బాడీస్ ఇక్కడ ఉన్నాయి. ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి బయటకు తీసినటువంటి డెడ్ బాడీస్ అన్ని కూడా మన వెనకాలన్నటువంటి పోస్ట్మార్టం రూమ్లో ఉన్నాయి. దాంట్లో 180 బాడీస్కి సంబంధించినటువంటి అటువైపు బాడీస్కి సంబంధించినటువంటి శాంపిల్స్ తీసుకున్నారు. ఇటు 180 మంది ఎవరైతే బ్లడ్ రిలేషన్ ఉంటారో ఆ డెడ్ బాడీస్కి సంబంధించిన బ్లడ్ రిలేషన్ వాళ్ళకి సంబంధించి 180 తీసుకున్నారు. సో ఇంకో 58 డెడ్ బాడీకి సంబంధించినటువంటి నమూనాలు తీసుకుంటే బాడీస్కి సంబంధించినటువంటి ప్రొఫైల్ అంతా కంప్లీట్ అవుతుంది. ఇంకొక 60 వరకు ఎవరైతే ఈ రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళకి తీసుకుంటే ఇక్కడ ఇటు ప్రొఫైల్ కూడా కంప్లీట్ అవుతుంది. కానీ కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. అటువైపు ఇన్వెస్టిగేషన్ ఎంత ఫాస్ట్గా చేస్తున్నారో ఇటు డెడ్ బాడీస్ ఐడెంటిఫికేషన్ ప్రక్రియను కూడా అంతే ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తున్నప్పటికీ కొంతమందికి సంబంధించినటువంటి బ్లడ్ రిలేషన్ అంతా కూడా ఫారెన్లో ఉన్నారు, కొంతమంది యూఎస్లోనూ అక్కడెక్కడ ఉన్నారు. అయితే దగ్గరలో ఉన్నటువంటి నియర్ రిలేటివ్స్ ప్రొఫైల్ అయితేనే మ్యాచ్ అవ్వడానికి 90% ఛాన్స్ ఉంటాయి. ఇంకా వేరే కొంత స్టెప్లో ఉన్నటువంటి రిలేషన్ అయితే ఇంకొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక వెసులుబాటుని భారత ప్రభుత్వం కల్పించింది. ఎవరైతే విదేశాల్లో ఉన్నారో చనిపోయినటువంటి బాధిత కుటుంబాలకు సంబంధించి బ్లడ్ రిలేషన్ ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వాళ్ళు అక్కడ DNA శాంపిల్స్ ఇచ్చి ఆ రిపోర్ట్ని ఎంబసీ త్రూ, భారత్ హై కమిషన్ త్రూ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఎంబసీ ఇక్కడ ఏదైనా కార్యాలయం ఉంటే దాని త్రూ పంపించేసి దాన్ని కన్సిడర్ చేసేటువంటి ఛాన్స్ ఇచ్చారు. అలా ఒక 15 వరకు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ కౌంటర్ కూడా కనిపిస్తుంది. పోలీసులు వచ్చేటువంటి ఎవరైతే ఇక్కడికి క్లెయిమ్ చేయడానికి డెడ్ బాడీస్ని క్లెయిమ్ చేయడానికి వస్తారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని, వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని, లోపల ఉన్నటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్తో మ్యాచ్ చేసి ఆ మ్యాచ్ కుదిరినట్టయితేనే శాంపిల్స్ తీసుకుంటున్నారు. శాంపిల్స్ తీసుకోవడానికి లోపలికి పంపిస్తున్నారు. శాంపిల్స్ తీసుకునేటువంటి రూమ్ ల్యాబొరేటరీ ఇది మనం చూస్తున్నది. ఇదంతా కూడా ఎవరైతే బ్లడ్ రిలేషన్ ఉన్నారో వాళ్ళ శాంపిల్స్ తీసుకొని అక్కడ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారు. ఇటువైపు దాని ఎదురుగా ఉన్నటువంటి మార్చరీలో డెడ్ బాడీస్కి సంబంధించినటువంటి DNA శాంపిల్స్ తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20 డెడ్ బాడీస్ని గుర్తించడమే కష్టంగా మారిందని చెప్తా ఉన్నారు. అంటే ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. కొన్ని చిన్న చిన్న పార్ట్స్ దొరికాయి, DNA తీయడం కష్టంగా ఉన్నటువంటి బాడీ పార్ట్స్ దొరికాయి. ఇంకా కొన్ని కేవలం చేతులు మాత్రమే ఉన్నాయి, పూర్తిగా బర్న్ అయిపోయినటువంటి బాడీ ఉంది. సో ఇలాంటి వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలన్న దానికి ఇప్పుడు ఏదైతే కొంత ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉన్నటువంటి బాడీస్ అన్నింటినీ కూడా ముందుగా క్లియర్ చేసి బంధువులకు అప్పగించి మిగతా వాటి విషయంలో కసరత్తు చేయాలనేది అధికారులు చేసుకున్నటువంటి ఒక నిర్ణయం. అందుకు అనుగుణంగా ఫారెన్కి సంబంధించినటువంటి ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో విదేశ పౌరసత్వం ఉన్నటువంటి బ్రిటన్ వాళ్ళు 53 మంది ఉన్నారు. వాళ్ళు కంప్లీట్గా బ్రిటన్కి సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు బ్రిటిషర్స్. సో వాళ్ళకి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ అన్నీ కూడా కంప్లీట్గా DNA ప్రొఫైల్ కంప్లీట్ చేసి ఇక్కడన్నటువంటి బ్రిటిష్ హై కమిషనర్కి అప్పచెప్తారు. ఆయన వాటిని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఇక పోర్చుగల్ వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది విదేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ విదేశాంగ శాఖకు బాడీస్ అప్పగిస్తారు. ఇక ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్స్ మ్యాచ్ చేసి ఇక్కడున్న ఆఫీసర్సే ఇమీడియట్గా
ఇచ్చేటువంటి ప్రక్రియ జరుగుతుంది. కానీ 72 అవర్స్ ఒక్కొక్క ప్రొఫైల్ని ఐడెంటిఫై చేసి మ్యాచ్ చేయడానికి టైం పడుతుంది అంటున్నారు. 2 DNA టెస్ట్ రిపోర్ట్స్ రావాలి. ఆ రిపోర్ట్స్ మ్యాచ్ చేసేటువంటి ప్రక్రియ కూడా జరగాలి. చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, నిజంగానే క్లెయిమ్ చేస్తున్న వాళ్ళ బంధువులా, లేకపోతే బాడీ అప్పగించాక అసలు బంధువులం అంటూ వేరే వాళ్ళు వస్తారు, లేకపోతే ఇంకా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి, ఫ్యామిలీస్ మధ్యలో డిస్ప్యూట్స్ ఉంటాయి. సో అలాంటివి చేయాలి. మొత్తంగా 72 అవర్స్లో అంతా క్లియర్ చేస్తామని ఇక్కడ గుజరాత్ పోలీస్ అనుకుంటున్నారు. ఏవియేషన్ కూడా దీనికి సహకరిస్తుంది. ఏవియేషన్ నుంచి కావాల్సినటువంటి డీటెయిల్స్, ఫ్లైట్ టికెట్స్ కానీ వాళ్ళ జర్నీకి సంబంధించినటువంటి డీటెయిల్స్, పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. సో 72 అవర్స్లో కంప్లీట్ అవుతుందా లేదా అనేది మాత్రం చూడాలి. ఇప్పటికే బాడీస్ అన్నీ బర్న్ అయిపోయినాయి. చాలా విపరీతమైనటువంటి స్మెల్ వస్తుంది. డీకంపోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రొఫైల్ క్రియేట్ అయిన వెంటనే, అంటే DNA టెస్ట్ తీసుకున్న వెంటనే వాటిని కొంత కెమికలైజ్ చేసి భద్రపరుస్తున్నటువంటి ప్రక్రియ కూడా లోపల కొనసాగుతుంది. ఓకే, ఎంబార్కింగ్ జరుగుతుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్. అహ్మదాబాద్ విమాన ప్రమాదం 265 మందిని పట్టణ పెట్టుకుంది. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న కారణంగా గుర్తించడం అధికారులకు ఛాలెంజింగ్గా మారింది. దీనికి DNA టెస్ట్ ఒకటే పరిష్కారం అంటున్నారు. దానికి సంబంధించి ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా చాలా వేగంగా చేస్తున్నారు. ఇప్పటివరకు 205 మందికి DNA శాంపిల్స్ని సేకరించారు. ఇక డెడ్ బాడీల్లో DNA తోటి మ్యాచ్ చేసి తర్వాత బంధువులకు అప్పగిస్తున్నారు. ఆల్రెడీ కొన్ని బాడీస్ని ఐడెంటిఫై చేశారు. ఆ బాడీస్ని ఆల్రెడీ బంధువులకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రక్రియ అంతా కూడా విదిన్ 48 అవర్స్ నుంచి 72 అవర్స్, 2 నుంచి 3 రోజుల లోపు పూర్తి చేయాలని పెట్టుకున్నారు. సంయుక్తంగా అటు ఏవియేషన్ డిపార్ట్మెంటు, ఇటు పోలీసులు, ఇటు డాక్టర్స్ అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. బంధువులకి మరింత బాధ కలిగించకుండా వీలైనంత తొందరగా వాళ్ళకి బాడీస్ అప్పగించే ప్రయత్నాల్లో భాగంగా హాస్పిటల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం DNA శాంపిల్స్ని మ్యాచ్ చేసే కార్యక్రమం జరుగుతోంది.